రోటి చట్నీ చేస్తున్నాను ఈరోజు. ఏమేమి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పుదీనా, కొత్తిమీర 2 కప్పులు, 3 టమాటాలు, ఎండుమిరపకాయలతో చేస్తున్నా. ఎండుమిరపకాయలు ఒక 10 కట్ చేసుకున్నాను, చింతపండు, ఎల్లిపాయ. ఇంట్లో నూనె వేసుకుంటున్నా 2 స్పూన్లు. మిరపకాయలు వేయించుకోవాలి, మరీ నల్లగా కాకుండా ఇట్లా వేయించుకోవాలి. ధనియాలు వేసుకోవాలి, ముక్కలు మరకాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, కొత్తిమీర ఇలా వేయించుకోవాలి. దంచుకోవాలి, మిరపకాయలు వేసుకొని దంచుకోవాలి. దానిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, పుదీనా, కొత్తిమీర వేయించుకున్నాయి. నానబెట్టిన చింతపండు, కొద్దిగా ఉప్పు తక్కువైంది వేస్తాను. ఇక తాలింపు పెట్టాలి. పచ్చడి కొత్తిమీర, పుదీనాతోటి ఎండుమిరపకాయలు ఇచ్చేసాను. పచ్చిమిరపకాయలు ఇచ్చేస్తే నిల్వ ఉంది. తాలింపు వేసాను. ఇవన్నీ కొత్తిమీర, పుదీనాతోటి ఎండుమిరపకాయలు వేసి పచ్చడి చేశాను నేను. ఇది ఎండుమిరపకాయలు వేస్తే నిల్వ ఉంటుంది 4-5 రోజులు. అదే పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు, కానీ పచ్చిమిరపకాయలు అయితే నిల్వ ఉండదు. పచ్చడి రెడీ అండి. టేస్టీ పచ్చడి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో రోటి పచ్చడి, రోటితో తయారు చేసే పచ్చడి. రోట్లో మీరు చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి.